హలో అండి. రక్తహీనతను గుర్తించడం ఎలా? అంటే ఎనీమియా రక్తం తగ్గిపోవడాన్ని గుర్తించడం ఎలా అంటే, ఈ శరీరంలో రకరకాల మార్పులు సంభవిస్తుంటాయి. చిన్న పిల్లల్లో అయితే అంత తొందరగా సింప్టమ్స్ కనబడవు. వాళ్ళు మామూలుగానే యాక్టివ్‌గా ఉంటారు. మైల్డ్ అండ్ మోడరేట్ ఎనీమియా ఉండేటప్పుడు బాగా రక్తం తగ్గితే గానీ వాళ్ళలో సింప్టమ్స్ కనబడవనమాట. బాగా రక్తం తగ్గేటప్పుడు వాళ్ళు కొద్దిగా ఆహ్, యాక్టివిటీ తగ్గుతూ ఉంటుంది. ఫీడింగ్ అంటే ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు. వామిటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో జ్వరం రావడం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొద్దిగా పాలిపోయినట్టుగా ఉంటాయి కళ్ళు కానీ, లిప్స్ కానీ, బాడీ కూడా పాలిపోయినట్టుగా ఉంటుంది. మదర్స్ బాగా ఐడెంటిఫై చేస్తారు. ముందు ఉండే కలర్ కంటే ఇప్పుడు కలర్‌లో చేంజెస్ వస్తుంటాయి. ఇవన్నీ ఐడెంటిఫై చేస్తుంటారు. అదే పెద్దవాళ్ళకొచ్చేసరికి వాళ్ళు చెప్పగలరు కాబట్టి, వాళ్ళలో నీరసం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ గోర్లుంటాయి గదా! ఈ గోర్లనేవి కొన్ని రకాల ఎనీమియాస్‌లో పగిలిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి. స్కిన్‌లో చేంజెస్ వస్తుంటాయి. ఈ నక్కుల్స్ అంటాం ఇక్కడ. ఈ చేతి తాలూకా వేళ్ళు నక్కుల్స్ దగ్గర నల్లగా అవ్వడం కొన్ని రకాల ఎనీమియాస్‌లో జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా హెయిర్ లాస్ ఉంటుంది. తర్వాత కొంతమందిలో కళ్ళు, లిప్సు ఇందాక చిన్న పిల్లల్లో చెప్పినట్టు ఈ పామ్స్ ఇవి పాలిపోయి కనబడుతూ ఉంటాయి. ఆహ్, కాళ్ళు వాస్తూ ఉంటాయి. కాళ్ళు కాళ్ళలో నీరు పడుతూ ఉంటుంది. అండ్ చిన్నగా ఆయాసం మొదలవుతుంది. బాగా ఎనీమియా పెరిగేటప్పుడు నడుస్తున్నప్పుడు కానీ, లేదంటే ఇంట్లో సాధారణమైన పనులు చేసినప్పుడు కూడా ఆయాసం వస్తుంది. మెట్లెక్కినప్పుడు ఆయాసం కనబడుతూ ఉంటుంది. సో, ఇలాంటి సింప్టమ్స్ ఉండేటప్పుడు ఎనీమియా అంటే బ్లడ్ తగ్గిందా? రక్తహీనత ఏమైనా ఉందా? అనేది సింపుల్ హిమోగ్లోబిన్ అనే టెస్ట్ చేయించుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది.